లక్ష్మి విహారీతో కలిసి జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నీ గుండెల్లో నీ భర్తను ఉంచుకొని ఆరాధించాల్సిందే అని స్వామీజీ చెప్పిన మాటల్ని లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. విహారీ గారికి నేను అడ్డు రాకూడదు అనుకుంటే పరిస్థితులు ఆయనకి దగ్గర కమ్మంటున్నాయి. ఆయనతోనే నా జీవితం అంటున్నాయి. ఆయన పక్కన నేను లేకపోతే ప్రమాదం అంటున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నా దారి నేను చూసుకోలేను. ఆయనను అలా వదిలి నేను వెళ్ళిపోలేను. ఇప్పుడు ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. లక్ష్మి విహారీని చూస్తుంది. ఇక విహారీని చూడగానే లక్ష్మి మనసులో ప్రేమ మొదలవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ షోల్డర్స్ దగ్గర చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక విహారీ లక్ష్మి వైపు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా విహారీ కళ్ళల్లోకి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి విహారీ చేతిని పట్టుకొని అలా బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇదంతా పండు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సూపరు లక్ష్మమ్మ మనసులో విహారీ బాబుపై ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ విహారీ బాబు మనసుని తాకటమే ఆగింది. దేవుడా, ఈ ఇద్దరి జంటకి ఎటువంటి దిష్టి తగలకుండా నువ్వే చూడాలయ్యా అని పండు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీని అలా కొంత దూరం తీసుకెళ్లి చెయ్యి వదిలిపెడుతుంది. ఏమైంది లక్ష్మి? నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఏమైంది లక్ష్మి? నీ కళ్ళల్లో ఎందుకు నీళ్లు వస్తున్నాయి? ఏమైనా నా వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలే విహారీ గారు. నా వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, నా వల్ల మీకు ఎన్ని అవాంతరాలు, మీ దారిలో ఎన్ని అడ్డంకులు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే లక్ష్మి కంటతడిని విహారీ తుడుస్తూ ఉంటాడు. నీ వల్ల నాకు ఇబ్బందులేంటి, నాకు సమస్యలేంటి? నిజానికి నా వల్లే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు. నీ జీవితాన్ని నా కోసమే బలంగా పెట్టావు. యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి అని విహారీ అంటూ ఉంటే, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. పగిలిన అద్దంలా నీ జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నానే కానీ ఏం చేయలేకపోతున్నాను అని విహారీ అంటూ ఉంటే, పగిలిన అద్దం లాంటి ఈ జీవితానికి ఆ పైవాడు ఏదో ఒక అద్దంలో కనిపిస్తాడులే విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను. నీ జీవితానికి ఏదో ఒక అర్థం కల్పించే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. అప్పటి వరకు నేను ప్రశాంతంగా పడుకోలేను అని విహారీ చెప్తూ ఉంటే, నా జీవితానికి న్యాయం చేయాలని, అర్థం కల్పించాలని మీరు ఆలోచించకండి విహారీ గారు. ఎందుకంటే నా జీవితానికి ఎప్పుడో ముడిపడిపోయింది. నా జీవిత ప్రయాణం మీ దగ్గరే ఆగిపోయింది. మిమ్మల్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. ఇక ఈ జీవితం మీ పాదాల దగ్గరే, ఈ ఇంటి గడప దగ్గరే అని లక్ష్మి చెప్తూ ఉంటే విహారీ షాక్ అవుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? ఇప్పటికే నువ్వు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు చాలు. నీ జీవితానికి గమ్యం లేకుండా చేసుకుంటున్నావు. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఒక మోడులేగా నీ జీవితాన్ని ఎందుకు మార్చుకుంటున్నావు అని విహారీ అంటూ ఉంటాడు. తాళి కట్టిన భర్త సమక్షం ఒక ఆలయం లాంటిది. ఆ ఆలయంలో ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నీ మెడలో ఉన్న తాళికి, మన పెళ్ళికి విలువ ఇస్తున్నావా అని విహారీ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, ఆ విషయాన్ని పక్కకు పెట్టండి. ఇప్పటి వరకు ఆ పైవాడు మన జీవితాలపై ఎలాంటి రాత రాశాడో అలానే జరిగింది. ఇకపై కూడా అదే జరుగుతుంది. ఇక ఆ విషయం గురించి వదిలేసి మీ పెళ్లి గురించి ఆలోచించండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆలోచిస్తాను లక్ష్మి, నా పెళ్లి గురించి ఆలోచిస్తాను, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. నేను సహస్ర మెడలో తాళి కట్టేలోపు నీ జీవితానికి అర్థం కల్పిస్తాను అని విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి పండు చూస్తూ ఉంటాడు. విహారీ బాబు ఈ 2 రోజుల్లో ఏం చేస్తాడో దేవుడా, విహారీ బాబుకి కూడా లక్ష్మమ్మపై కాస్త ప్రేమ కలిగేటట్టు చూడొచ్చు కదా అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక నేను వెళ్తాను లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే, ఒక్క నిమిషం అని లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి తన చీర కొంగులో కట్టుకున్న కంకణాన్ని బయటికి తీస్తుంది. ఏంటిది లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఈ కంకణం స్వామీజీ ఇచ్చారు. ఈ కంకణాన్ని మీరు కట్టుకుంటే కనుక ఎలాంటి ఆపదలు, ప్రమాదాలు మీ దగ్గరకు చేరవని చెప్పారు. మీ చెయ్యి ఇలా ఇవ్వండి అని విహారీని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మికి చేతినిస్తాడు. ఇక
లక్ష్మి విహారీ చేతికి కంకణం తొడుగుతూ ఉంటుంది. అప్పుడే సహస్ర ఫోన్ మాట్లాడుతూ అలా విహారీ కనక మహాలక్ష్మి వైపు వస్తూ ఉంటుంది. పండు సహస్రను చూస్తాడు. అమ్మో, సహస్రమ్మ ఇటు వస్తుంది, ఇటు వస్తే కనుక సహస్రమ్మ వీళ్ళిద్దరిని చూసేస్తే పెద్ద ప్రమాదం అని పండు మనసులో అనుకుని, సహస్రమ్మ మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను, మీరు ఇక్కడున్నారా అని పండు సహస్ర దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. నా కోసం నువ్వు ఇల్లంతా వెతుకుతున్నావా, ఎందుకు పండు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు మిమ్మల్ని అడిగారు అని పండు చెప్తూ ఉంటే, అవునా, బావ నన్ను అడిగాడా, ఎక్కడున్నాడు పండు బావ అని సహస్ర అడుగుతూ ఉంటే, ఇటువైపు ఉన్నారు అని చెప్పి పండు చెప్పడంతో సరే పండు అని సహస్ర పక్కకు వెళ్ళిపోతుంది. అసలే అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది, మిస్ అవ్వకూడదు అని పండు పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ లక్ష్మి మధ్య జరుగుతుందంతా కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ చేతికి కంకణం తొడిగి తప్పో ఒప్పో నాకు తెలియదు, నేను మనసారా మిమ్మల్ని భర్తగా అంగీకరించినప్పుడు మాత్రమే, నేను మనసారా మీరు నా భర్త అని నమ్మినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు. అందుకే ఇక నుంచి మీరు నే సర్వస్వం అనుకుంటూ నేను బ్రతకాలనుకుంటున్నాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పండు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మమ్మ లక్ష్మమ్మ, నువ్వు విహారీ బాబుకి చేతికి కంకణం కట్టావంటే నువ్వు మనసారా విహారీ బాబుని భర్తగా అంగీకరించినట్టే కదా, నువ్వు విహారీ బాబు భార్యవే అన్న మాట కదా అని పండు అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి సిగ్గుపడుతూ సంతోషంగా, అవును పండు, ఇన్ని రోజులు ఆయనపై గౌరవం మాత్రమే ఉండేది, తెలియకుండా ఆయనపై ప్రేమ మొదలైంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇది కదమ్మా నాకు కావాల్సింది, మీరు విహారీ బాబుని ప్రేమించాలి, విహారీ బాబుకి మీ ప్రేమ అర్థం కావాలి, మీ ఇద్దరి ప్రేమను ఈ కుటుంబం అంతా అంగీకరించాలి, ఆ దేవుడు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించాలి, అదే నేను కోరుకునేది అని పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. కానీ పండు అని లక్ష్మి అంటూ ఉంటే, ఇక నువ్వేం మాట్లాడకు లక్ష్మమ్మ, స్వామీజీ చెప్పింది కూడా అదే, నువ్వు మనసారా విహారీ బాబుని ఎప్పుడు భర్తగా అంగీకరిస్తావో అప్పుడే విహారీ బాబుకి మంచి జరుగుతుందని చెప్పారు కదా, ఇక ఆ ఆలోచనలోనే ఉండు అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వసుధకు భక్తవత్సలం ఫోన్ చేస్తాడు. నాన్న అని వసుధ అంటూ ఉంటే, అమ్మ వసుధ, యమున ఎక్కడ ఉంది, ఫోన్ చేస్తే కలవట్లేదు అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. వసుధ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వసుధకు యమున కనిపిస్తుంది. వదిన ఇక్కడే ఉంది నాన్న అని వసుధ చెప్తూ ఉంటుంది. వదిన, నాన్న ఫోన్ చేశారు, నీతో మాట్లాడతారంట అని వసుధ చెప్తూ ఉంటుంది. అమ్మ వసుధ, స్పీకర్ ఆన్ చేయి అని భక్తవత్సలం చెప్తాడు. మామయ్య గారు ఎలా ఉన్నారు అని యమున అడుగుతూ ఉంటుంది. ఏదో మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకని వచ్చాము, మీరు చేసే పనుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఏమైంది మామయ్య గారు అని యమున అడుగుతూ ఉంటుంది. పంతులు గారు ఒకసారి ముహూర్తం పెట్టారంటే ఆ ముహూర్తానికి ఎన్నో బలాలు బలహీనతలు ఉండుంటాయి, వాటన్నింటినీ చూసుకునే కదా ముహూర్తం పెట్టేది, ఇంత సడన్గా ముహూర్తం మార్చాల్సిన అవసరం ఏంటి అని భక్తవత్సలం అడుగుతూ ఉంటే, ఇక యమున టెన్షన్ పడుతూ ఉంటే, అదంతా పద్మాక్షి అక్క పనే నాన్న అని వసుధ చెప్తూ ఉంటుంది. మామయ్య గారు, పద్మాక్షి వదిన అనుకున్నట్టుగానే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం, మనందరం కోరుకునేది ఒకటే కదా, వాళ్ళిద్దరికీ మన ఆశీస్సులు ఉండాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకోవాలి, అంతే కదా, మీరు పెళ్లి ముహూర్తం కల్లా వచ్చేయండి మామయ్య గారు అని యమున చెప్తూ ఉంటే, సరే సరే ఏదో ఒకటి చేసి పెళ్లిని సవ్యంగా జరగనివ్వండి అని భక్తవత్సలం చెప్తూ ఉంటే, ఇక పక్కనే ఉన్న కాదంబరి, పెళ్ళికి ఏమైనా ఆటంకాలు వస్తే మీ కోడల వల్లే రావాలి, నా కూతురు వల్ల రావు అని చెప్తూ ఉంటుంది. కాదంబరి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఒకసారి నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయిందండి, మీ కోడల వల్ల కాదా, మీ కోడలు సవ్యంగా ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది. సరే మామయ్య గారు, ఇవన్నిటినీ వదిలేసేయండి, మీరు ముహూర్తం టైం కల్లా వచ్చేయండి, ఎటువంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగిపోతుంది అని యమున చెప్తూ ఉంటే, సరే సరే జాగ్రత్త అని భక్తవత్సలం ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు విహారీ ఫ్రెండ్ అమెరికా నుంచి ఇండియా వస్తాడు. డ్రైవర్, ఎంగేజ్లోనే ఉన్నావు కదా, ఓల్డ్ ఏజ్ లాగా ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావేంటి, టైం చూడు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో, మనం కూడా టైం వెనుక పరిగెత్తాలి, స్పీడ్గా డ్రైవ్ చేయి అని డ్రైవర్కి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఎయిర్పోర్ట్కి నా కార్ పంపించాను, నిన్ను రిసీవ్ చేసుకున్నారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. నీ కార్ వచ్చేలోపు నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అని విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. సారీ రా, నా పెళ్లి కోసం నువ్వు అంత దూరం వస్తుంటే నేను రిసీవ్ చేసుకోలేకపోయాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. డోంట్ వరీ రా, నేను వచ్చేస్తున్నాను అని అతను చెప్తూ ఉంటాడు. ఇక డ్రైవర్ ఫాస్ట్గా ఇస్తూ ఉంటే ఒక అబ్బాయిని గుద్దబోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఆ అబ్బాయిని కాపాడుతుంది. కార్ డ్రైవర్ టెన్షన్ పడుతూ ఉంటే, ఏమైంది డ్రైవర్ అని విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. ఏమైనా జరగనివ్వండి, మీరు మాత్రం కార్లో నుంచి దిగకండి అని
చెప్పి డ్రైవర్ కార్ దిగుతాడు. ఏమయ్యా నీకు బుద్ధుందా? చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటుంటే ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావేంటి? నిదానమే ప్రధానం. ఏదైనా జరగడానికి జరిగితే గనక ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఒంటికైనా గాయమైనా సరే, మనసుకైనా గాయమైనా సరే అని లక్ష్మి డ్రైవర్ని తిడుతూ ఉంటే విహారీ ఫ్రెండ్ లక్ష్మిని చూస్తాడు. చాలా క్యూట్గా ఉంది అమ్మాయి, తిడుతున్నా కూడా ఎంత ముద్దుగా తిడుతుందో, నా బంగారు బొమ్మ అని అతను కారు దిగి లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. లక్ష్మిని ఫోటో తీయబోతూ ఉంటే లక్ష్మి లిప్స్ అలాగే కళ్ళు విడివిడిగా ఫొటోస్లో వస్తూ ఉంటాయి. నా బంగారు బొమ్మ మిస్ అయిపోయిందే అని అతను అనుకుంటూ ఉంటాడు. ఇక సడన్గా అప్పుడే అతనికి కాలికి రాయి తగులుతుంది. అప్పుడే ఒక అతను వచ్చి పట్టుకుంటాడు. జాగ్రత్త బ్రో, పడిపోతాడు అని చెప్పి అతను అంటూ ఉంటే పడిపోయాను బ్రో అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావోడో ఏంటో అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా బంగారు బొమ్మ మిస్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో ఏంటో అని విహారీ ఫ్రెండ్ మనసులో అనుకుంటూ ఉంటాడు.